I thank the media. So, ఇది 1.5 year నుంచి వెరీ సీరియస్ ఇష్యూ. చేస్తానంటారు, చేయరు. మాకు ప్రొడ్యూసర్స్ కూడా లాస్ ఉంది, మాకు వేరే సెక్టర్స్ డిస్ట్రిబ్యూటర్స్ కూడా లాస్ ఉంది. అందరు బాగాలేదండి, మీరు ఒకటే బాగుంటే ఎట్లా అని ఇట్లా మాట్లాడతారు. ఇప్పుడు ఈరోజు మల్టీప్లెక్స్లో కొత్త ఎక్విప్మెంట్స్ పెడుతున్నాం. మా బ్రదరు 3D పెట్టాడు, ఇది ఎపిక్ పెట్టాడు, డాల్బీ పెట్టాడు, బెంగళూరులో HDR పెట్టాడు. ఇవన్నీ పెట్టగలం. అదే సింగిల్ స్క్రీన్లో పెట్టలేకపోతున్నాం. కలెక్షన్ ఇప్పుడు మీరున్నారు, డాల్బీ ఉంటే వస్తారు కదా సింగిల్ స్క్రీన్కి. ఎవరన్నా డాల్బీ ఎట్లా పెట్టాలి? అసలు మాకు ఛాన్సే లేదు. ఇది డెవలప్ అయితే మన అందరికీ మంచిది కదా. సింగిల్ స్క్రీన్ మూత పడతాయి, క్లోజ్ అయిపోతే ఎవరికి నష్టం? అది ప్రొడ్యూసర్స్కే నష్టం, డిస్ట్రిబ్యూటర్స్కే నష్టం. ఇప్పుడు ఆయన శిరీష్ రెడ్డి, మేము కూడా డిస్ట్రిబ్యూటర్సే కదా, మేము కూడా ప్రొడ్యూస్ చేస్తున్నాం కదా. ఆయన అయితే IS సినిమాలు ప్రొడ్యూస్ చేస్తున్నాడు, మళ్ళీ ఆయన కూడా నష్టమే కదా. ఆయన నిలబడుతున్నాడు, ఆయన చూస్తున్నాడు, విజనరీ. ఈ సీయింగ్ ద విజన్ ఫ్యూచర్, యూ విల్ బీ ఎఫెక్టెడ్. దట్స్ వై ఈ ఈస్ హెల్పింగ్. Otherwise, why will he help? And there is no targeting one film or anything, very clearly. We are asking from so many years, and producers are promising us, they are not completing the issue. They say, we'll sit, but they are not sitting. So that's why we had to add this press meet. Kindly, media also support us for saving the single screens and upgrading them so that we earn something and upgrade them. Thank you. వైజాగ్ ఉంది. వైజాగ్లో ఫ్లెక్సీల కంటే సింగిల్ స్క్రీన్స్ రెవెన్యూ ఎక్కువ. ఎందుకంటే అక్కడ జగదాంబ కానీ, మెలడీ కానీ, శరత్ కానీ, సంగం కానీ, ఈ థియేటర్లు అన్ని చాలా బాగుంటాయి వైజాగ్ సింగిల్ స్క్రీన్స్. కాబట్టి దాని రెవెన్యూ ఎక్కువ అక్కడ ఫ్లెక్సీల కంటే. ఇక్కడ కూడా సింగిల్ స్క్రీన్స్ బాగా చేస్తే రెవెన్యూ పెరుగుతుందేమో తెలియదు కదా. ఇప్పుడు మల్లికార్జున బ్రహ్మరాంబ ఒక పెద్ద ఎగ్జిబిటర్ దగ్గర లీజులో ఉన్నాయి గత 20 ఏళ్ళగానో 10 ఏళ్ళగానో. దాన్ని ఎందుకు డెవలప్ చేయట్లా? ఎందుకు దాన్ని బెటర్ చేయట్లా? శ్రీరాములు ఎందుకు బెటర్ చేయట్లా? గోకులు ఎందుకు బెటర్ చేయట్లేదు అంటే ఎవరి దగ్గర ఆన్సర్స్ లేవు కదా. అవన్నీ చేయట్లేదు. కానీ దాని చుట్టుపక్కల అన్ని వస్తున్న మల్టీప్లెక్స్ అని మంచి మల్టీప్లెక్స్లు వస్తున్నాయి. ఆ మల్టీప్లెక్స్‌లకి రెవెన్యూ వెళ్తుంది, ఆ మల్టీప్లెక్స్‌లకి ఫీడింగ్ వెళ్తుంది. కొన్ని రోజులు మీరు నిజంగా సింగిల్ స్క్రీన్స్ గురించి అంత ఆలోచించాలి. కొన్ని రోజులు మల్టీప్లెక్స్‌కి ఫీడింగ్ ఆపేసి సింగిల్ స్క్రీన్స్‌కి సినిమా ఇవ్వండి. మల్టీప్లెక్స్ ఉన్న చోట మల్టీప్లెక్స్ ఇవ్వకుండా పక్కన ఉన్న సింగిల్ స్క్రీన్‌కి ఇవ్వండి. అంత నిజంగా సింగిల్ స్క్రీన్ మీద ప్రేమ ఉన్నోళ్ళైతే ఫస్ట్ మీ మల్టీప్లెక్స్‌లో షోలు పడిపోవాలి. అంతా అయిపోయిందో సింగిల్ స్క్రీన్‌కి సినిమా ఇస్తున్నారు. కొన్ని చోట్ల సింగిల్ స్క్రీన్ ఉన్న మల్టీప్లెక్స్‌కి ఇచ్చి సింగిల్ స్క్రీన్స్‌కి ఇవ్వరు బీసీల్లో. మీ ప్లెక్స్‌లు ఉన్న చోట. అట్లాంటప్పుడు మీకు ఎగ్జిబిటర్ గుర్తురాడు, సింగిల్ స్క్రీన్ గుర్తురావు, ఏమీ గుర్తురావు. మీ ప్లెక్స్‌లు గుర్తొస్తాయి, మీ రెవెన్యూ గుర్తొస్తుంది. ఏదన్నా పక్క పెద్ద సినిమా వస్తుంది, ప్రాబ్లం ఉంది అనగానే మీకు ఎగ్జిబిటర్‌లో సింగిల్ స్క్రీన్స్ గుర్తొచ్చేస్తాయా? అవన్నీ ఇప్పుడు మేము అడుగుతుంది అదే కదా. ఇప్పుడు వాళ్ళకి థియేటర్స్ డెవలప్‌మెంట్‌కి ఎలా 1 ఇయర్ కావాలో, మాకు కూడా అండర్ ప్రొడక్షన్‌లో ఉన్న సినిమాలన్నీ రిలీజ్ అయిపోవడానికి 1.5 ఇయర్ కావాలి. అయి 2 ఒకే టైంకి వచ్చే టైంకి ఈ కండిషన్స్ అన్ని ఒకసారి పేపర్ మీద పెట్టుకొని ఈక్వల్ టర్మ్స్ ఉన్న టైంలో, మిడిల్ గ్రౌండ్ ఉన్న చోట ఓకే అనుకుని అక్కడి నుంచి కొత్త సినిమాలు ఆ టర్మ్స్‌లో వెళ్తాం ఇంకా.